హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఒక క్షణం ఆగండి. సో స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో నేను చెప్పేది విని మీకు అర్థం అయితేనే, సో మీరు వినాలి అనుకుంటేనే చివరి వరకు కంటిన్యూ చేయండి. లేదంటే వినండి, ఫస్ట్ ఏం చెప్పబోతున్నాను వినండి. అది ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. సో తప్పకుండా అయితే వినండి. నేను చెప్పబోయే విషయాల్లో ప్రతిదీ మీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో తప్పకుండా చివరికి చూడండి, తప్పకుండా లైక్ చేసుకోండి మన వీడియోకి. ఇంకా మెయిన్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే గైస్, ప్రతి ఒక్కరు వారి లైఫ్లో ఏదో ఒక పని రొటీన్గా చేస్తూనే ఉంటారు. ఒక డైలీ రొటీన్ లైఫ్లో ఫ్యామిలీ, జాబ్, మీకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సక్సెస్ వైపు పరిగెత్తాలని కష్టపడుతూ తిండి నిద్ర లేక టెన్షన్స్, జాబ్ స్ట్రెస్, ఫ్యామిలీ గొడవలు, బాధ్యతలు లైక్ ఈఎంఐ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో చేసుకుంటూ ఎదుర్కొంటూ ఒక మనిషి పడే తప్పున అంతా ఇంత కాదు. ఇలానే నేను కూడా నా డైలీ రొటీన్ లైఫ్లో ఎదుర్కొంటూనే ఉన్నాను. నాలా మీరు ఎంతమంది లైఫ్ని ఇలా లీడ్ చేస్తున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, నేను నా 23 ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నా. ఒక కొడుకు ఉన్నాడు. బట్ నేను ఒంటరిగానే ఉన్నా. నేను ఒక్కన హైదరాబాద్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాను. మా పేరెంట్స్, వైఫ్, మా వాళ్ళందరూ ఇప్పుడు మా ఊళ్ళో అయితే ఉన్నారు, మా విలేజ్లో. సో ఇప్పుడు హైదరాబాద్లో అయితే నేను ఒక్కనే ఒంటరిగా ఉన్నాను. నా ఫ్యామిలీ నా దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉండేది. ఫుడ్ ఉండేది, నిద్ర ఉండేది, మంచిగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా సో హ్యాపీగానే ఉండేవాడిని. బట్ కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఇవన్నీ గుర్తొచ్చేవి. బట్ నా ఫ్యామిలీ నా దగ్గర ఉన్నారు అన్న భరోసా అయితే నా దగ్గర ఉండేది, మంచి నమ్మకం అయితే ఉండేది. సో అవన్నీ నాకు ఇలా ఎగిరిపోయేవి. కొద్దిగా హ్యాపీగా ఉండేవాడిని. నాకైతే మా అమ్మ, మా నాన్న ఎలాంటి లోటు అయితే రానివ్వరు. సో మా వైఫ్ అయితే నాకు అన్నిట్లో హెల్ప్ చేసేది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు షార్ట్స్లో హెల్ప్ చేయడం కానీ, వీడియోస్ తీయడంలో హెల్ప్ చేయడం కానీ, సో మొత్తం నాకు తనే హెల్ప్ చేసేది. సో ఇద్దరం కలిసి అయితే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఒక్క టెన్షన్స్ తప్ప, అంటే ఫైనాన్షియల్గా ఈఎంఐస్ పరంగా అదొక్క టెన్షనే నా మైండ్లో ఉండేది. బట్ ఫ్యామిలీతో ఉన్నాను కదా, సో చెప్పాను కదా, ఎగిరిపోతాయి అంతే. బట్ లాస్ట్ 3 months నుంచి మాత్రం నేను ఒక్కనే ఇక్కడ ఒంటరిగా అయితే ఉన్నాను. కొన్ని రోజులు సాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు తోడుగా ఉన్నారు. సో మీరు షార్ట్లలో చూస్తుంటారు, నాకు వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అనమాట. వాళ్ళు ఇప్పుడు కింద అయితే ఉంటున్నారు, నేను 3rd floorలో అయితే ఉంటున్నాను. సో వాళ్ళు కింద ఫ్లోర్లో అయితే ఉంటున్నారు. ఫస్ట్లో నాకు ఫుల్ హెల్ప్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే నేను ఒంటరిగానే ఉన్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు మన దగ్గర ఎక్కువ రోజులు ఉండరు. మనం ట్రీట్ చేసేదాన్ని బట్టి కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. మీరు నమ్ముకోవాల్సింది మీ వర్క్ మాత్రమే, మీకున్న స్కిల్స్ని మాత్రం నమ్ముకోండి. ఎప్పుడు ఎవరు మన దగ్గర లైఫ్ లాంగ్ అయితే ఉండరు. ఒకటి ఉంటే మన అమ్మ ఉంటుంది, లేదా మన నాన్న ఉంటాడు, లేదంటే పెళ్లి చేసుకున్నట్లయితే మనకు వైఫ్ తోడుగా ఉంటుంది. సో ఒకటైతే చెప్పాలనుకుంటున్నారు, మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. అంతకు మించి మీరు ఒక అడుగు ముందుకేయాలన్నా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వేయండి. కానీ ఎవరైనా మన లైఫ్లోకి వచ్చారనుకోండి, లైక్ ఫ్రెండ్గా కానీ ఇంకా వేరే విధంగా వచ్చారనుకోండి, వాళ్ళతో మీరు చనువుగా ఉండడం కొద్దిగా తగ్గించండి. అదే మీకు చాలా మంచిది. చనువుగా ఉన్నారనుకోండి, ఫస్ట్ 1 month బాగానే ఉంటుంది, లేదా 2 months బాగానే ఉంటుంది. 3rd month నుంచి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు మంచోళ్ళే, బట్ థింకింగ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో కొద్దిగా అలాంటి వాటికి మీరు అటు ఇటుగా ఉండండి. అలా పట్టుకొని అబ్బా వీళ్ళుంటే చాలరా అనే విధంగా మాత్రం అస్సలు ఉండకండి. మీరు ఫస్ట్ నుంచి ఎలాగ ఉన్నారో అలానే ఉండండి. లేదు ఫస్ట్ నేను ఇట్లే ఉన్నాను, సో నాకు ఏమీ చేత కావట్లేదు అంటే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లైక్ మీకున్న టాలెంట్ని, మీ స్కిల్స్ని బయటపెట్టడానికి ట్రై చేయండి. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇంకా మెయిన్ నేను హైదరాబాద్కి ఎలా వచ్చాను, మ్యారేజ్ ఎలా అయింది, సో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తున్నాయి, సో లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాను, దీనికి సంబంధించిన ఒక 30 minutes వ్లాగ్ అయితే చేస్తాను. మన ఛానల్లో ఉంటుంది, పైన కార్డ్స్ల కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళైతే సో వెంటనే వెళ్ళి చూసేసేయండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియట్లేదు. సో నాలో ఉన్న బాధని మీతో చెప్పుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానేమో, కానీ దీనివల్ల మీరు ఏదైనా కొద్దిగా 1% నేర్చుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, మీకు ఒకవేళ బోర్ అనిపిస్తే మాత్రం సో ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. అలా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మళ్ళీ వేసుకోకండి. ఇంకా మెయిన్ సెకండ్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈ వీడియోలో నేను మీకు నా డైలీ రొటీన్ లైఫ్లో ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అయితే, మీకు ఒక వీడియో రూపంలో అయితే చూపిస్తాను. రొటీన్ లైఫ్ అంటే ఏముంటుందండి, నా జాబ్ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఎలా నడుపుతున్నాను, సో ఒక్కనే కదా, సో తిండికి వాటికి ఏం చేస్తున్నాను, సో ఇలా నాలా చాలామంది అయితే ఉంటారు. కానీ నా డైలీ రొటీన్ లైఫ్లో ఏం జరగబోతుందో మీకు ఒక చిన్న ప్రివ్యూ లాగా చూపించబోతున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే వస్తుంది. సో మెయిన్ వీడియో అయితే చూసేసేయండి. మార్నింగ్ 7:30కి అలారం పెడతా, బట్ లేచేది మాత్రం 6కి. కాదండి, రివర్స్ చేసుకోండి, నేను 9కి అయితే లేస్తాను. ఆగండి ఒక్క నిమిషం. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏందయ్యా ఇది అంత లైఫ్లో జరిగేది కదా, మాకేం మళ్ళీ కొత్తగా వివరిస్తున్నావా అని చెప్పేసి. అలా ఏం లేదు భయ్యా, ఇది మన లైఫ్,
మన లైఫ్ గురించి మనం తెలుసుకోవడంలో పెద్ద తప్పేం లేదు. సో చూసేసేయండి. 9 దగ్గర ఉన్నాం కదా. ఓకే, నేను 9కి అయితే లేస్తాను. ఫుల్గా ఆగలేస్తుంది, ఏదైనా చేసుకోవాలనుకుంటా టిఫిన్. బట్ నైట్ రికార్డ్ చేసిన వీడియో గుర్తొస్తుంది, డైవర్ట్ అవుతా. నైట్ రికార్డ్ చేసిన వీడియో ఎడిటింగ్ చేస్తా. 10 to 11 వరకు అయితే చేస్తాను. అప్పుడే కాల్ వస్తుంది, నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో. సో అన్న దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. అజయ్ వచ్చావా అంటాడు. లేదా ఇంకా రాలేదంటే వచ్చి ఏసీ ఆన్ చేసి కెమెరా సెట్ చేసుకో అంటాడు. అంతే ఇంకా. బట్ రోజు అదే ఉండదు. ఒక్కో రోజు మార్నింగే వెళ్ళిపోవాలి వర్క్ ఉన్నప్పుడు. లేదు అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ 10, 11, 1, 3, 4 వరకు వర్క్ ఫినిష్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే టిఫిన్ అన్న మాటే మర్చిపోయాను నా డైలీ రొటీన్ లైఫ్లో. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తా, లంచ్ టైంకి ఇంటికి వస్తాను. అంటే వంట నేను మా అమ్మ నాన్న దగ్గర అయితే నేర్చుకున్నాను. సో ఆ స్కిల్స్ అయితే నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే అది కూడా ఒక స్కిల్లే. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఏ టైంకి ఇంటికి వస్తానో అస్సలు ఐడియా లేదు. అండ్ ఈవినింగ్ 4కి నేను మార్నింగ్ ఎడిటింగ్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇన్స్టాలో కూడా ఏదో ఒక రీల్ పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్ వర్క్ ఇంటికి వచ్చాక వంట ఏం చేయాలని థింక్ చేస్తుంటే టుడేలో టుమారో గుర్తొస్తుంది అనమాట. అంటే రేపటికి ఏం వీడియో చేయాలో ప్రిపేర్ అయ్యి వీడియో రికార్డ్ చేస్తా. అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది, తిన్నావా అంటే తిన్నా అని చెప్పి అర్థం చెప్తా. లేకపోతే అమ్మ కదా చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది. సో ఆ తర్వాత కాసేపటికి మా వైఫ్ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. సో తనకు కూడా సేమ్ డైలాగ్ చెప్తాను అనమాట. బట్ కాసేపటికి కనిపెట్టేస్తుంది. సో ఎందుకు తినలేదు అని చెప్పేసి. తినకుండా ఉన్నా అనుకో అత్తయ్య చెప్పేస్తా అంటది. అంతే, వెంటనే వెళ్ళి చేసుకొని తినేస్తాను. నెక్స్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఏం వీడియో రికార్డ్ చేయాలో రాసుకుంటా. అండ్ రికార్డ్ కూడా చేస్తా. అండ్ సెకండ్ వీడియో చేద్దాం అనుకునే లోపలే కళ్ళు మూతలైతే పడిపోతాయి, వెళ్ళి పడుకుంటా. అంటే వీడియో రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో రాసుకునే లోపల 1 or 2 అవుతుంది. 2కి వెళ్ళి పడుకుంటే 3కి నిద్ర పడుతుంది. అలారం ఏమో 7:30కి పెడతా. బట్ 3కి పడుకున్నా కదా, అందుకే మార్నింగ్ 9 to 9:30 లోపల అయితే లేస్తాను. ఇక నిద్ర లేవగానే అమ్మ దగ్గర నుంచి వీడియో కాల్ అయితే వస్తుంది. అంటే వేకప్ కాల్. మా బుడ్డోడితో మాట్లాడతా అండ్ అమ్మతో వైఫ్తో కూడా మాట్లాడుతూ ఒక 20 minutes టైం గడిపేస్తాను. అంతే గైస్, ఇదే నా డైలీ రొటీన్ లైఫ్. డైలీ జరిగేవి ఇవే నా లైఫ్లో. బట్ ఇవన్నీ బాడీ పరంగా. కానీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో టెన్షన్స్, బ్యాడ్ కామెంట్స్. బ్యాడ్ కామెంట్స్ ఎలా వస్తాయి తెలుసా? నేను అంత కష్టపడి వీడియో చేస్తే దాని కింద కామెంట్, ఇది కాపీ కొట్టిన వీడియో కదా, ఏదో పెద్ద నీ ఓన్గా చేసిన బిల్డప్ కొడుతున్నావు, ఇలా వస్తాయి. ఇంకా ఘోరంగా వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ చదివితే ఇప్పుడు నేనున్న ఒంటరితనం, నా టెన్షన్స్, నా ఆలోచనలు, స్ట్రెస్ ఇవన్నీ గుర్తుకొచ్చి అసలు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని అప్పుడప్పుడైతే. ఇప్పుడు వాడికి నేను తిరిగిచ్చి కామెంట్ పెట్టాను అనుకోండి, లేదు భయ్ ఇది నా ఓన్గా చేస్తానని చెప్పి, దానికి 2 ఇంతలు ఇంకా కామెంట్ పెడతాడు. మళ్ళీ రిప్లై ఇస్తాను, మళ్ళీ కామెంట్ పెడతాడు. నేను బ్యాడ్గా పెట్టాను అనుకోండి, పలానా వాడు బ్యాడ్గా కామెంట్ పెట్టాడు, దానికి ఒక షార్ట్ అయితే రెడీ చేస్తాడు అనమాట. ఇట్లయితే ఉంటుంది ఒక్కొక్కరి కథ. అందుకే బ్యాడ్ కామెంట్స్ నేను డిలీట్ చేస్తూ ఉంటాను. నా వరకైతే నేను డిలీట్ చేసేవాడిని కాదు, రిప్లై కూడా ఇచ్చేవాడిని కాదు. బట్ నేను ఎందుకు డిలీట్ చేస్తున్నానంటే, ఈ కామెంట్స్ అనేవి ఇంట్లో వాళ్ళు చూస్తారంటే ఎందుకు ఇవన్నీ నీకు ఆపేయచ్చు కదా అంటారు. నేను వాళ్ళకి ఇంకేం సమాధానం చెప్పాలి, అందుకని చెప్పి డిలీట్ చేసేసేవాడిని. అందరు మనసులో ఏమనుకుంటారో తెలుసా? అజయ్ ది ఎక్స్ప్లోర్ గాయ్, ది యూట్యూబర్, డబ్బులు మస్తు సంపాదిస్తుండు, ఇదే ఉంటుంది కథ. బట్ ఒక వీడియో చేయడానికి సిస్టమ్ CPU రన్ అయినట్టు నా పొర్ర రన్ అవుతుంది, హెడేక్ వస్తుంది ఫుల్గా. అందుకని చెప్పేసి నా దగ్గర ఎప్పుడు సాడన్ టాబ్లెట్స్ అయితే రెడీగా ఉంటాయి, సెట్ అయితే ఉంటుంది. అంత ఫుల్ హెడేక్ వస్తుంది. జాబ్ ప్లస్ యూట్యూబ్ ఛానల్, ఎడిటింగ్ అంటే తమాషా కాదు, గంటల కొద్ది కూర్చొని చేయాలి. సో ఆ నొప్పి అనేది సాటి ఎడిటర్స్కే తెలుసు. ఎడిటర్ అంటే ఓన్లీ వీడియో ఎడిటర్లే కాదు, ఫోటో ఎడిటర్స్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్, సో ఎవరైతే మ్యూజిక్ కంపోజ్ చేస్తారో వాళ్ళ కష్టం కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరు వారి లైఫ్లో కష్టపడుతూనే ఉంటారు. సో ఎవరి పని వాళ్ళ కష్టమే, నేను కాదన్ను. కానీ ఏ పని చేయకుండా, ఏ పని పాట లేకుండా ఏదో తిరుగుతూ ఒక 10 సెకండ్లు వీడియో చూసి ఆ వీడియో మొత్తం చూడకుండా ఇది ఒక కాపీ వీడియో, ఇది తొక్కలో వీడియో, ఏముందిరా దీంట్లో వీడియోలో అని చెప్పి కామెంట్స్ వస్తాయి. 10 సెకండ్ల వీడియో చేసి ఏదో కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు. ఇంకా వాడికి ఏం చెప్పాలండి సమాధానం? 6 years నుంచి కష్టపడి ఎడిటింగ్ నేర్చుకొని హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్పిస్తూ నా సబ్స్క్రైబర్స్కి నాకున్న నాలెడ్జ్ని పంచుకుంటున్నాను. అంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే ఇది కాపీ వీడియో అని చెప్తే మనసుకి ఎంత బాధ ఉంటుందండి. 1 కాదు 2 కాదు చాలానే వచ్చినాయి అలాంటి కామెంట్స్. ఎందుకు అలా చేస్తున్నారా అని చెప్పి నేను వాళ్ళ కామెంట్స్ అన్నీ జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాను. ప్రతి ఒక్కరు కెమెరామ్యాన్, ఇంకా ఎడిటర్సే వాళ్ళు కూడా. సో నాలా ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకు కూడా కెమెరా పిచ్ ఉంది, వాళ్ళు కూడా ఎడిటింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు కూడా టార్గెటెడ్గా నాకు కామెంట్ చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను కెమెరా ఫీల్డ్ ఇంకా ఎడిటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో ఇంకొక అతను ఉన్నాడు సేమ్ నా ఫీల్డ్లోనే ఉన్నాడు. అతనికి నా వర్క్ నచ్చట్లేదు. సో అతను ఏం చేస్తాడు, నా గురించి 10 మందికి చెడ్డగా చెప్తాడు. ఇంక ఇదే జరిగేది.
సో మ్యాక్సిమం నాకు వచ్చిన 6 కామెంట్లో 6 కూడా వాళ్ళు కెమెరామెన్స్ ఇంకా ఎడిటర్స్, వాళ్ళ దగ్గర నుంచే నాకు ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చాయి. సో గైస్, ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్లయితే అలాంటి కొద్దిగా మానుకోండి. ఇది మన ప్రొఫెషన్. ఎడిటింగ్ ఇంకా కెమెరా అనేది మన ప్యాషన్. సో దాన్ని గౌరవిద్దాం, అంతేగాని నేను చేస్తున్నానని చెప్పేసి కాపీ వీడియోస్ అని చెప్పి నన్ను ఎత్తినేస్తే ఎట్లా మీరు? సో కామెంట్ సెక్షన్ చదివే వాళ్ళకి కూడా ఇదే రియల్ ఏమో అనే డౌట్ కూడా వచ్చేస్తుంది. సో నాకు తెలిసిన వాళ్ళు, సో నేను ఎవరికైతే తెలుసో వాళ్ళకి నా వర్క్ గురించి తెలిసే ఉంటుంది. ప్రీవియస్గా నేను ఎడిటర్గా చేశాను, షార్ట్లో కూడా యాక్టింగ్ చేశాను. సో నా ఎడిటింగ్ స్కిల్స్ అనేవి చాలామంది చూశారు. సో వాళ్ళకే తెలుసు. అలాంటి వాళ్ళ అభిమానం ఉంటే నాకు అదే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ వదిలేసి నేను ఒకటే అనుకునేవాడిని, నా స్కిల్స్ నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్ని 10 మందికి అందిస్తాను. నేను చేసే వీడియోస్ 100 మందిలో 10 మందికి ఉపయోగపడ్డ చాలు, నాకు అదే సంతోషాన్ని ఇస్తుంది. నాకు కావాల్సిన కూడా అదే. ఇప్పుడు 100 మందిలో 10 మంది నన్ను ఎలాగైతే మెచ్చుకుంటున్నారో 100 మంది మెచ్చుకునే విధంగా నేను ఎదగాలనుకుంటున్నాను. అది తప్పేముందండి? అసలు ఏం లేదు. నేను కాపీ వీడియోస్ అయితే చేయట్లేదు, నాకున్న కంటెంట్ని మీకు అందించాలనుకుంటున్నాను. ఆ కామెంట్స్ వచ్చిన దగ్గర నుంచి నేను 1 వీక్ నుంచి సరిగ్గా లేను. అందుకే ఈ వీడియో చేస్తే ఎట్లుంటుందని చెప్పి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ బాధలన్నీ నా మనసులో నేనే అనుభవించేవాడిని, ఎవరికి చెప్పుకునేవాడిని కాదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంటికి వచ్చారా ఇక్కడే ఉందో అంటారు. బట్ అవన్నీ గుర్తొస్తాయి నాకు. సో ఫ్యూచర్ గుర్తొస్తుంది. అరే నేను సక్సెస్ అవ్వాలి, ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాధ్యతలు, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంక ఇవన్నీ గుర్తొచ్చిన తర్వాత ఇవన్నీ మానుకొని ఇంట్లో కూర్చోలేం కదా. సో ఎన్ని అడ్డంకాలు వచ్చినా నా ప్రయత్నం మాత్రం ఆగదు. నేను సక్సెస్ వైపే అడుగేస్తాను. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో నాకు వచ్చే వ్యూస్కి నాకైతే ఏడుపు వస్తుంది. నిజంగా చెప్తున్నా, నా మనసులో నేను నేర్చుకునేవాడిని, బయటకైతే కనిపించాను. అబ్బా అజయ్ ఇంత యాటిట్యూడ్గా ఉన్నాడని. అది యాటిట్యూడ్ కాదు, లోపల వచ్చి చూడండి. ఎంత భయపడుతున్నా నాకే తెలుసు, ఎంత బాధపడుతున్నా నాకే తెలుసు. అవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేను. ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. మెయిన్ చెప్పాలంటే నేను ఒక ఇంట్రోవర్ట్ని. సో ఇంట్రోవర్ట్స్ ఎక్స్ప్రెస్ చేయలేరా అంటే చేస్తారు కొంతమంది, బట్ అది నా అలా కాదు, చేయలేను కూడా. షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ కూడా నాకు లాంగ్ వీడియోస్కి రావట్లేదు. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ రావట్లేదు. మినిమం 1K లైక్స్ కూడా దాటట్లేదు. అంటే ఎంత బాధగా ఉంటుందో. ఎందుకంటే నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నాకు 1K 2K సబ్స్క్రైబర్స్ ఉండి నాకు అన్ని వ్యూస్ వచ్చిస్తే, సో 5,000 వ్యూస్ వచ్చినా నేను సంతోషించేవాడినేమో. కానీ 251K సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ప్రజెంట్. సో నాకు ఫేమ్ ఉందని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నేను ఎడిటింగ్ నేర్పిస్తానని చెప్పి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నేను టెక్ వీడియోస్ చేస్తున్నా, షార్ట్స్ చేస్తున్నా, అవి నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ఛానల్లో ప్రతిదీ మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది గైస్. నేను ఏదైతే చూపించాలనుకుంటున్నానో అవన్నీ మల్టిపుల్ కంటెంట్ అనేది నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. బహుశా నేను అనుకున్న కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్ ఇవ్వలేకపోతున్నానేమో బహుశా నాకు అనిపిస్తుంది. బట్ నాకు తెలిసింది మాత్రం మీకు చెప్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిన వాడినైతే అవుతున్నానని చెప్పి నా ఫీలింగ్, నాకు ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఇది. గైస్, నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, మీరు వీడియో పెట్టిన తర్వాత సో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ ఉన్నారో జస్ట్ ఒక 30 సెకండ్స్ చూడండి, నాకు వ్యూ పడుతుంది. ఎలాగో 30 సెకండ్స్ చూస్తున్నారు కదా వీడియో, జస్ట్ ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు రీచ్ వస్తుంది. నెక్స్ట్ వీడియో చేసినప్పుడు క్లిక్ చేసి చూస్తారు, మంచి రీచ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, సో మీరున్నారు, నాకు ఇంకెవ్వరు ఉన్నా లేకపోయినా మీరున్నారు అన్న ధైర్యం అయితే నాకు ఉంటుంది. ఆ సంతోషం నాకు ఇచ్చైతే వెళ్ళండి. ఒకటే కోరుకుంటున్నాను, నేను ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా చూడండి, 30 సెకండ్స్ అయినా చూడండి, ఒక లైక్ అయితే చేసి వెళ్ళిపోండి. మీ దగ్గర నుంచి ఒక పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర ఈ మంత్తో 11 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పటివరకు నాకు వచ్చిన ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి 95K అంటే 2 మంత్స్ తర్వాత వచ్చిన మనీ కూడా ఉన్నాయి. ఇప్పటికి నాకు 2 మంత్స్ అయితే అవుతుంది యూట్యూబ్ నుంచి మనీ వచ్చి. అయినా కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. దేనికోసం అంటే ఫ్యూచర్లో మంచి రీచ్ ఉంటుంది. సో నాకు మీరున్న ధైర్యం అయితే ఉంది, నాకు ఎలాంటి భయం అయితే లేదు. నా వీడియోస్ అయితే నేను ఆపను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను, రీచ్ వచ్చేంతవరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరున్న ధైర్యం అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ అనేది నా స్కిల్స్ చూపించడానికి, ఇంకా నాకున్నది, నా దగ్గర ఉన్న స్కిల్స్ని మీకు నేర్పించడానికి పెట్టాను. ఆ వచ్చే మనీతో నా ప్రాబ్లమ్స్ అనేవి తీర్చుకోవాలి. సో నా దగ్గర నుంచి సంపాదన అనేది మా ఇంటికి వెళ్ళాలి అనే డ్రీమ్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉంది. సో ఇప్పుడైతే నా జాబ్ ఉంది, నేనైతే జాబ్నే నమ్ముకున్నాను, యూట్యూబ్ని అయితే నమ్ముకోలేదు. ఇంకా యూట్యూబ్ నాకు ఎప్పటికీ సెకండ్ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ మెయిన్ అనమాట. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ మానేసినా కూడా నాకు జాబ్ అనేది కంటిన్యూ ఉంటుంది. నా జాబ్ ఎక్కడికి పోదు, ఎందుకంటే నాకు స్కిల్స్ ఉన్నాయి. సో స్కిల్స్ ఉంటే మనకి ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. కానీ నా డ్రీమ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం. ఎందుకంటే చదువుకునే రోజుల్లో నాకు సాఫ్ట్వేర్ అవ్వాలి, సో గేమ్ డిజైనర్ అవ్వాలి, ఏవేవో ఉండేవన్నమాట ఆలోచనలు. బట్ ఎప్పుడైతే యూట్యూబ్లోకి అడుగుపెట్టానో అప్పుడు నా మైండ్లో తట్టింది, ఎలాగో చదువు లేదు, చదువు డిస్కంటిన్యూ చేశాను. సో యూట్యూబ్ ద్వారా అయినా మంచి సక్సెస్ నేను అందుకోవాలి, ఇదే నా గోల్గా అయితే ఫిక్స్ అయ్యాను. సో జాబే, యూట్యూబ్ ఛానలే, అంతే.
నేను అనుకున్నది యూట్యూబ్లో మనీ గురించి అయితే ఆలోచించలేదు. మనీ అనేది అందరికీ ఇంపార్టెంటే, మనీ అనేది వస్తుంది, అదే వస్తుంది, బట్ అది మన కష్టానికి ఫలితం అంతే. మన టాలెంట్ని నిరూపించుకోవాలి. సో నా టాలెంట్ నిరూపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నాకున్న స్కిల్స్ని మీకు నేర్పిస్తున్నాను అంతే. సో గైస్, ఫైనలీ లైఫ్లో నాకు సక్సెస్ వచ్చేంత వరకు ఈ యుద్ధాన్ని అయితే ఆపను. సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఆ రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. మనం మోసం చేసో ఏదైనా అడ్డంగా ఎదగాలి అనే ఆ థింకింగ్ అయితే మనకు లేదు కదా. మన కష్టంతో మనం ఎదగాలనుకుంటున్నాం. మన కష్టానికి ఫలితం మనకు 10 రూపాయలు వచ్చినా సరిపోతుంది. సో ఎందుకంటే మన కష్టానికి వచ్చిన ఫలితం అది. సో మనకు అదే హ్యాపీనెస్. సో అడ్డంగా ఎదగాలి, మోసం చేసి ఎదగాలంటే అసలు ఆ లైఫే వేస్ట్ అనిపిస్తుంది. సక్సెస్ 100% వస్తుంది అని చెప్పి మనకు నమ్మకం ఉన్నప్పుడు ఈ ఒంటరితనంతో పనేముంది? సో ఒక్కడివే ఉండి నువ్వు చేసుకోలేవా? చేసుకుంటావు. సో నేను చేసుకుంటాను. ఒంటరితనం గుర్తొస్తుంది, బట్ సక్సెస్ గుర్తొస్తుంది నాకు మెయిన్. సో నా ఫ్యూచర్లో నాకు వచ్చే సక్సెస్ నాకు కనిపిస్తుంది నా కళ్ళ ముందర. సో ఆ ధైర్యంతోనే నేను ఎన్ని టెన్షన్స్ అయినా, ఎన్ని స్ట్రెస్ ఫీల్ అయినా కూడా, ఇంకా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా బాధ్యతలు, ఇవన్నీ ఎన్ని గుర్తొచ్చినా కూడా కాసేపు అలా 1 అవర్ పడుకొని ఫ్రీగా నువ్వేం చేయాలనుకుంటున్నావో దాని గురించి థింక్ చేయి అంతే, ఇంకేం వద్దు. నేను అలా థింక్ చేస్తున్నాను కాబట్టి ధైర్యంగా 3 నెలల నుంచి ఒక్కడనే జాబ్ చూసుకుంటున్నా, నా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటున్నా. సో ఇంట్లో వర్క్ మొత్తం, సో ఇంట్లో కూడా చూసుకోగలుగుతున్నా. మొత్తానికైతే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు. ప్రాబ్లం లేదు అని కాదు, సో ఆ ప్రాబ్లమ్స్ అని పక్కన పెట్టేశాను. మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో వాటిని మనం పట్టించుకుంటే ముందుకెళ్ళాం కదా అని చెప్పేసి వాటి అయితే పక్కన పెట్టేశాను. నా వర్క్ మీద, నా జాబ్ మీద నేను ఫోకస్ అయితే చేస్తున్నాను. రేపటి రోజు అనేది మందే అయినప్పుడు సో ఇప్పుడు కష్టపడడంలో తప్పేం లేదు. కష్టపడండి, రేపటి రోజున ఎంజాయ్ చేద్దాం అంతే. లైఫ్లో మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తూ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాం. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. మన స్కిల్స్కి, మన కష్టానికి, మనం అంటే ఒప్పని వాళ్ళకి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఫైనల్ నేను దీన్ని బట్టి చెప్పాలనుకున్నది ఒక్కటే, నేను ఒంటరిగా ఉన్నా, సపోర్ట్ లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్పేది ఒక్కటే, డోంట్ బీ అఫ్రైడ్. భయపడే కొద్దీ మన గోల్కి దూరం అవుతాం. సో నీ గోల్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. చేద్దాం, తప్పక సక్సెస్ వస్తుంది. ఇదే గైస్ నా డైలీ రొటీన్ లైఫ్. నేను చెప్పింది మీకులో ఎంతమందికి అర్థమైంది కింద కామెంట్స్లో తెలియజేయండి. సో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే. సో మధ్యలో ఎన్ని పాజులు వచ్చాయో చెప్పలేను, అన్ని పాజులు అయితే వచ్చాయి. సో గైస్ ఇది నా డైలీ రొటీన్ లైఫ్లో జరిగే నా స్టోరీ. సో ఈ స్టోరీ మీకు ఎంతమందికి అర్థమైందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను చెప్పింది అయితే మీకు కన్వే అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గైస్ మనకు నచ్చింది, మీరు మెచ్చింది, మీకున్న టాలెంట్ని బయట పెట్టుకోండి అంతే. మీకు స్కిల్స్ ఉంటే చాలు, మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. వెయిట్ చేయండి. మీ పక్కన ఎవరున్నా లేకపోయినా తప్పక మీ సక్సెస్సే మీకు ఒక మంచి గుర్తింపుని అయితే తీసుకొస్తుంది. సో అంతవరకు వెయిట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.